అందరికీ నమస్కారం. నేను మీకు ఇప్పుడు కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలయం చిత్తూరు నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే బెంగళూరు నుంచి 190 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని మన లైఫ్లో ఒక్కసారైనా దర్శించుకోవాలి. ఎందుకంటే వినాయక స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశారు. మీరు ఇక్కడికి బస్సులో రావాలనుకుంటే చిత్తూరు నుంచి ప్రతి 15 నిమిషాలకి ఒక బస్సు అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం చిత్తూరులోని ఆర్టీసీ బస్టాండ్లో అయితే ఉన్నాం. ఇక్కడ చూడండి, బస్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. కాణిపాకానికి వెళ్ళే బస్సు వచ్చేసింది. మనం ఇప్పుడు బస్సు ఎక్కుదాం. ఫైనల్గా మనం కాణిపాకాన్ని చేరుకున్నాం. ఇక్కడ చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో. ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. అందువల్ల ఇక్కడికి భారీ సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ గ్రామంలో మూగ, చెవిటి అలాగే గ్రుడ్డివారైన 3 సోదరులు ఉండేవారు. వీరు వ్యవసాయం చేస్తూ జీవించేవారు. ఒకానొక సమయంలో వీరి యొక్క బావి అడుగంటుతుంది. దీంతో ఈ 3 అన్నదమ్ములు కలిసి బావి యొక్క అడుగు భాగాన తవ్వడం ప్రారంభించారు. వీరు తవ్వేటప్పుడు గడ్డపారకు ఒక రాయి తగులుతుంది. వెంటనే ఆ రాయి నుంచి రక్తం రావడం ప్రారంభమవుతుంది. దీంతో ఆ బావిలో ఉన్న నీరు మొత్తం ఎర్రగా మారతాయి. ఆ రక్త ప్రభావం వలన ఆ 3 సోదరులకు అంగవైకల్యం తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఈ విషయం తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు వెంటనే అక్కడికి వచ్చి చూడగా ఆ బావిలో వినాయక స్వామి విగ్రహం కనిపిస్తుంది. వారు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక స్వామికి పూజలు అందించి బస్తాల కొద్దీ కొబ్బరికాయలు సమర్పిస్తారు. ఆ కొబ్బరి నీరు ఒక సెలయేరులాగా ప్రవహించి 1.25 ఎకరా తడుస్తుంది. అందువల్ల ఈ గ్రామానికి కాణిపాకం అని పేరు వచ్చింది. కాణి అంటే తడినేల, పాకం అంటే నీటి ప్రవాహం అని అర్థం. ఇక్కడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగకూడదు. చెప్పులను కౌంటర్లో ఇవ్వాలి. మనం దర్శనానికి వెళ్లే ముందు మన వద్ద ఉన్న మొబైల్స్ని అలాగే కెమెరాలను కౌంటర్లో ఇవ్వాలి. మన వద్ద లగేజ్ ఉన్నట్లయితే లగేజ్ కౌంటర్లో ఇవ్వాలి. నేను నా వద్ద ఉన్న మొబైల్ని అలాగే లగేజ్ని ఆయా కౌంటర్లలో ఇచ్చేశాను. నేను స్వామివారిని దర్శించుకుని ఇప్పుడే బయటకు వచ్చాను. ఇక్కడ ఆలయానికి సమీపంలో బహుదా నది ఉంది. ఆ నదికి ఆ పేరెలా వచ్చిందంటే, పూర్వం శంకుడు, లిఖితుడు అనే 2 సోదరులు కాణిపాకానికి వస్తూ ఉన్నారు. దారి మధ్యలో వారికి బాగా ఆకలిగా ఉండడంతో ఒక మామిడి తోటలో పండ్లను యజమాని అనుమతి లేకుండా కోశారు. అయితే ఆ తప్పుకు శిక్షగా ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు లిఖితుడు చేతులను నరికించాడు. అయితే వారు కాణిపాకం చేరుకుని ఇక్కడి నదిలో స్నానం చేయగానే లిఖితుడు చేతులు తిరిగి వచ్చేశాయి. అందువల్ల ఈ నదికి బహుదా నది అని పేరు వచ్చింది. బహుదా నది అంటే చేతులను ఇచ్చిన నది అని అర్థం. ఇక్కడ మరో విశేషం ఏంటంటే, ఇక్కడ ఉన్న స్వామివారి విగ్రహం రోజురోజుకు పెరుగుతూ ఉంది. దీనికి నిదర్శనం ఏమిటంటే, కొన్ని దశాబ్దాల క్రితం స్వామివారికి చేయించిన వెండి కవచాలు ఇప్పుడు ఆయనకు సరిపోవడం లేదు. ఈ ఆలయాన్ని మొదటి కులిత్తుంగ చోళుడు అనే రాజు నిర్మించారు. ఆ తర్వాత విజయనగర రాజులు మరింత అభివృద్ధి చేశారు. ఈ ఆలయం యొక్క ఫ్రంట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయం ముందు ఉన్న కోనేరులో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి. కోనేరు మధ్యలో వినాయక స్వామి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా తప్పు చేసి నిజం ఒప్పుకోకపోతే అలాంటి వారిని ఇక్కడ తీసుకువచ్చి స్వామివారి ముందు ప్రమాణం చేయిస్తారు. తప్పు చేసిన వ్యక్తి అబద్ధం చెప్పినట్లయితే దేవుడు అతనిని కఠినంగా శిక్షిస్తాడని భక్తులు నమ్ముతారు. ఒకవేళ బాధితుడు ఎటువంటి తప్పు చేయకుండా అనవసరంగా అతనిపై నింద మోపి ఇక్కడికి తీసుకొచ్చి ప్రమాణం చేయిస్తే ఆ నింద మోపిన వ్యక్తిని భగవంతుడు శిక్షిస్తాడని భక్తులు నమ్ముతారు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఈ ఆలయ పరిసర ప్రాంతాలు చాలా క్లీన్గా ఉంటాయి. ఆలయం సైడ్ వ్యూ చూడండి ఎలా ఉందో. ఇక్కడ శివాలయం ఉంది. శివాలయం ముందు దేవుళ్ళ విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నంది విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ శివాలయం చాలా బాగుంది. మనం ఆలయం లోపల వీడియోలు తీయకూడదు. అందువల్ల నేను స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చేసాను.
బయట చూడండి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. ఇది ఆలయం యొక్క వెనుక భాగం. ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక చవితి సమయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇవి లడ్డూ కౌంటర్లు. నేను లడ్డూలను తీసుకున్నాను. లడ్డూ చూడండి ఎంత బాగుందో, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ ఆలయం వద్ద తాగునీటి సదుపాయాన్ని చాలా చోట్ల ఏర్పాటు చేశారు. ఈ విషయం నాకు బాగా నచ్చింది. ఇది ఉచిత దర్శనానికి వెళ్ళే క్యూ. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు మనం ఉచిత అన్నప్రసాద కేంద్రానికైతే వెళ్దాం. ఇదే ఉచిత అన్నప్రసాద కేంద్రం. నాకు మజ్జిగ అలాగే సాంబార్ రైస్ పెట్టారు. ఇక్కడ మనకు రూములు అద్దెకు లభిస్తాయి. మనము ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ రోడ్లను చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. చాలా పరిశుభ్రతను మెయింటైన్ చేస్తున్నారు. ఫైనల్గా నేను కాణిపాకం నుంచి తిరుగు ప్రయాణమయ్యాను. ఇక్కడికి రావడం, స్వామివారిని దర్శించుకోవడం నా అదృష్టమని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులను పొందుతారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.